స్థానిక 31వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు వేసిన ముగ్గులను డివిజన్ టీడీపీ నాయకులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ స్థానిక ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ చైర్మన్ చింతా జోగినాయుడు, టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దుత్తరపు గంగాధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి పోటీగా వైసీపీ వాళ్ళు పెట్టారు. కిందటి సంవత్సరం వాళ్ళు పెట్టారా ముగ్గులు పోటీలు. ఈ సంవత్సరం కానీ 2029 ఎన్నికల సమయంలో మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. ఇది మా నిబద్ధత. ఓట్లతో పని లేదు. ఒకసారి ఒకటి కార్యక్రమం అనుకున్నాం, కొనసాగిస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఈ అన్నపూర్ణంపేటలో ఎప్పుడు చూసినా రాజకీయంగా మా వెన్నంటే ఉంటా ఉన్నారు. మమ్మల్ని పెద్ద ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా ఆదిరెడ్డి వీరరాఘవ గారు, ఆదిరెడ్డి భవానీ గారు, ఇట్లా నలుగురు పనిచేస్తుంటారు. ఎమ్మెల్యే మాత్రం ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు. పని వచ్చినప్పటికీ మొత్తం కుటుంబం అందరూ